ఈరోజు యొక్క దేవుని మాటగా మనం మత్తయి సువార్త 15వ అధ్యాయం 1వ వచనము నుండి 20వ వచనం వరకు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. అంతటా యెరూషలేము నుండి కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగుకొనకయే భోజనము చేయుచున్నారు, వారు ఎలా ఇట్లు పూర్వుల ఆచారమును మీరుచున్నారు అని అడిగిరి. అందుకు యేసు, పూర్వుల ఆచారమును ఆచరించినప్పుడు మరి మీరు మాత్రము దైవాజ్ఞలను మీరుటలేదా? ఏలైనా దేవుడు ఇట్లు ఆజ్ఞాపించెను, నీ తల్లిని నీ తండ్రిని గౌరవింపుము, తల్లిదండ్రులను దూషించువాడు మరణించుగాక. ఎవడేని తన తండ్రితో గాని తన తల్లితో కాని నా నుండి మీరు పొందవలసినది దైవార్పితమైనదని చెప్పినచో అట్టివాడు తన తల్లిదండ్రులను ఆదుకొననవసరము లేదని మీరు బోధించుచున్నారు. ఈ రీతిని మీరు పూర్వుల ఆచారమును అనుసరించిన నెపమున దేవుని వాక్కును నిష్ప్రయోజనము చేయుచున్నారు. వంచకులారా, యేషయా మిమ్మును గూర్చి ఎంత యథార్థముగా ప్రవచించెను. ఈ ప్రజలు పెదవులతో నన్ను స్తుతించుచున్నారు, కానీ వారి హృదయములు నాకు కడు దూరముగా ఉన్నవి. మానవ కల్పిత నియమములను దైవాజ్ఞలుగా బోధించుచున్నారు, కావున వీరి ఆరాధన నిరర్ధకము. అప్పుడు యేసు జనసమూహమును తన చెంతకు పిలిచి, మీరు ఈ పలుకులను ఆలకించి గ్రహింపుడు. మనుష్యుని మాలిన్యపరుచున్నది నోటు నుండి వెలువడినదియే కాని నోటిలోనికి పోవునది కాదు అనెను. అప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులు నీ మాటలకు మండిపడుచున్నారు, నీకు తెలియనా అని ప్రశ్నించిరి. అందుకు ఆయన, నా పరలోక తండ్రి నాటని ప్రతి మొక్క వేరుతో పెకలింపబడును. వారిని అట్ల నుండు వారి గ్రుడ్డి నాయకులు. గ్రుడ్డివానికి గ్రుడ్డివాడు మార్గము చూపినచో వారు ఇరువురును గుంతలో కూలుదురు అని సమాధానము చెప్పెను. ఈ ఉపమానమును వివరింపమని పేతురు ఆయనను అడిగెను. యేసు ప్రత్యుత్తరముగా, మీకు కూడా ఇంతవరకు అర్థము కాలేదా? నోటిలోనికి పోవునదంతయు ఉదరములో ప్రవేశించి ఆ పిమ్మట విసర్జింపబడుచున్నదని నీకు తెలియదా? నోటి నుండి వెలువడినది హృదయం నుండి వచ్చును, అది ఏ మనుష్యుని మాలిన్యపరచును. ఏలైనా హృదయము నుండి దురాలోచనలు పుట్టచున్నవి. వీని మూలమున నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దూషణములు కలుగుచున్నవి. మనుష్యుని మాలిన్యపరుచునవి ఇవియే కాని చేతులు కడుగు కొనకుండా భుజించుట కాదు అని యేసు సమాధానమిచ్చెను. ఇది మన ప్రభువు వాక్కు. ఈరోజు మనం కొంచెం ఎక్కువసేపు ధ్యానించుకునే ప్రయత్నం కూడా అవసరం లేదు. రెండు మాటల గురించి మాట్లాడుకుందాం. ఈరోజు యొక్క సువార్త పఠనంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చెప్పిన మాటలు 2-3 మాటలుగా ఉన్నాయి. అవేంటో ఒకసారి మనం చూసుకుందాం. యెరూషలేము నుండి కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చారు. యేసుక్రీస్తు తన పరిచర్య చేసుకుంటూ, తన శిష్యులు యేసుక్రీస్తు ఒకసారి ఒక భోజనానికి కూర్చుండగా అక్కడికి యెరూషలేము నుండి కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు వచ్చారు. పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు అంటే ఎవరు తెలుసు కదా? మీకు తెలుసా? పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు అంటే ఎవరు అనేది మనం తెలుసుకుంటేనే కానీ మనకు తెలియదు. ఇవన్నీ యేసుక్రీస్తు రాకముందు మోషే ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు పరిసయ్యులు. ధర్మశాస్త్ర బోధకులు అంటే వాళ్ళే. ఇంతకు ముందంతా ఇప్పుడు అంటే మనకి పాస్టర్లుగా ఫాదర్లుగా ఉన్నారు, కానీ ఆ రోజులు ఎవరు ఉండేవాళ్ళు కాదు.
వీళ్ళే ప్రజలు చెప్పాలి దేవుని యొక్క మాట. వాళ్ళకి మోషే చట్టం బాగా తెలుసు, పాత నిబంధన గ్రంథం గురించి బాగా తెలుసు వాళ్ళకి. సరే, ఆ పాత నిబంధన ప్రకారం కొన్ని ఆచారాలు ఉన్నాయి ఆ యూదులకి. కొన్ని ఆచారాల్లో ఈరోజు ఒక ఆచారం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తుని ప్రశ్న అడుగుతూ ఉన్నారు వాళ్ళు. అయ్యా, ఇదిగో మా యొక్క యూదుల ఆచారం ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం, ఆచార ప్రకారం చేతులు కడుక్కోకుండా భోజనం చేయకూడదని మీకు తెలుసు కదా. మరి మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం ఎలా చేస్తున్నారు అంటే ఆచారానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు కదా అని చెప్పి యేసుక్రీస్తుని అడిగారు వాళ్ళు. ఏమడిగారు? మీ శిష్యులు చేతులు కడుక్కొని భోజనం చేసే ఆచారం ఒకటి ఉంది కదా, యూదులకు ఉండేది ఆ రోజుల్లో. మరి వీళ్ళు ఆచారాన్ని పక్కన పెట్టి చేతులు కడుక్కోకుండానే భోజనం చేస్తున్నారు, అసలు ఎందుకు ఇది చేయటం తప్పు కదా అని చెప్పి యేసుక్రీస్తుని ఆ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు క్వశ్చన్ చేశారు. దానికి యేసుక్రీస్తు ఏమని సమాధానం చెప్పాడు అనేది మనకి ఈరోజు సువిశేషంలో కనిపిస్తూ ఉంది. ఏం చెప్పాడంటే, అందుకు యేసు పూర్వుల ఆచారమును ఆచరించున్నప్పుడు మరి మీరు మాత్రము దైవాజ్ఞలను మీరుటలేదా? కరెక్టే, ఆచారాలు అయితే మీరు సమర్థవంతంగా చేస్తూ ఉన్నారు, కానీ దీనికంటే ముఖ్యమైన దేవుని యొక్క ఆజ్ఞను మీరు పాటించట్లేదు కదా అని చెప్పి అడిగారు. ఏం పాటించట్లేదు? ఏంటి ఆ దేవుని యొక్క ఆజ్ఞ? తల్లిదండ్రులని గౌరవించాలి, తల్లిదండ్రులని ప్రేమించాలి అనేది ఆజ్ఞ ఉంది. అయితే వీళ్ళు బోధన అప్పట్లో ఎలా ఉండేదంటే, తల్లిదండ్రులకి ఇవ్వవలసింది దేవుడికి ఇచ్చేసానని చెప్పేవాళ్ళు, దేవుడికి ఇమ్మని బోధించేవాళ్ళు. అప్పుడు తల్లిదండ్రులు ఏమనుకోవాలంటే, దేవుడికి ఇచ్చారు కదా, ఇక వీళ్ళు అడగడానికి కూడా లేదు. ఆ రోజున ఆచారం అది వాళ్ళకి. తల్లిదండ్రులని గౌరవించమన్నాడు, తల్లిదండ్రులు ప్రేమించమన్నాడు అనేది దేవుని ఆజ్ఞ. అయితే వీళ్ళేం చేశారంటే దాన్ని ఒక ఆచారంగా మార్చేసి, మీరు తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన రుణాన్ని దేవుడికి ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు కొత్త రూల్ పెట్టారు, ఆచారంగా పెట్టారు. మరి ఇది తప్పు కదా అని యేసుక్రీస్తు క్వశ్చన్ చేశాడు తిరిగి వాళ్ళని. చేతులు కడుక్కోకుండానే భోజనం చేస్తున్నారని మీరేదో తప్పుగా మాట్లాడుతున్నారు కదా, మరి తల్లిదండ్రులని గౌరవించాలి, తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత కూడా పిల్లల మీద ఉందని దేవుని యొక్క ఆజ్ఞ ఉంది కదా, ఆ యొక్క ఆజ్ఞకి విరుద్ధంగా మీరు దైవార్పితం అయిపోయిందని చెప్పి తల్లిదండ్రులని ఎడబాటు చేసి మీరు తప్పించుకునే ప్రయత్నం చేయడం కూడా తప్పే కదా. అసలైంది దాన్ని మీరు చేయకుండా ఈ కొసరైన దాని గురించి మాట్లాడుతున్నారు ఏందని చెప్పి యేసుక్రీస్తు తిరిగి రివర్స్ ప్రశ్న వేశాడు. సరే, ఇక్కడ యేసుక్రీస్తు తిరిగి ప్రశ్న వేసింది న్యాయమా అన్యాయం అనేది మనకు తెలుసు. ఆల్రెడీ తల్లిదండ్రులను గౌరవింపవాలని దేవుడు ఆజ్ఞలోనే ఉంది. 100% ఎవరైనా సరే తల్లిదండ్రులను గౌరవించాల్సిందే, ప్రేమించాల్సిందే. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం క్వశ్చన్ వేశారు? చేతులు కడుక్కోకుండా అన్నం తినడం తప్పు అన్నారు, ఒకటే వాళ్ళు అడిగిన క్వశ్చన్. యేసుక్రీస్తు దానికి సమాధానం ఏం చెప్పాడు? దాన్ని అడిగే ముందు దేవుని యొక్క ఆజ్ఞలనే మీరు తిరస్కరించారు కాబట్టి ఆ ఆజ్ఞల ముందు ఈ ఆచారం పెద్ద విషయం కాదు, దాన్నే పాటించినప్పుడు అసలు దీన్ని పాటించాల్సిన అవసరం ఏంటి, అది ముఖ్యమా ఇది ముఖ్యమా అని యేసుక్రీస్తు అడిగాడు. అర్థమవుతుందా? పాయింట్ అర్థమవుతుందా చెప్పింది? అర్థమవుతుందా సంతోష్ నేను చెప్పింది? యేసుక్రీస్తుని వాళ్ళు అడిగారు, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, ఇది తప్పు, యూదుల యొక్క ఆచారాన్ని వీళ్ళు పక్కన పెడుతున్నారు కదా అని అడిగినప్పుడు, యూదుల ఆచారం గురించి మీరు మాట్లాడుతున్నారు, అసలు దేవుని యొక్క ఆజ్ఞల గురించి నేను మాట్లాడుతున్నాను అని చెప్పి యేసుక్రీస్తు మాట్లాడాడు అక్కడ. వాస్తవంగా మనం ఆలోచన చేసుకుంటే ఈ రెండిట్లో ఏది ముఖ్యం? ఏది ముఖ్యం ఈ రెండిట్లో? చేతులు కడుక్కోకుండా భోజనం చేయటం ముఖ్యమా, లేకపోతే దేవుడిచ్చిన ఆజ్ఞను పక్కన పెట్టి మనం యథావిధిగా కొనసాగటం ముఖ్యమా అంటే దేవుడి యొక్క ఆజ్ఞనే ముఖ్యంగా మనం తీసుకోవాలి. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఆచారం, యూదులకు ఆచారాలు చాలా ఉన్నాయి.
ఈ రోజుల్లో కూడా కొన్ని సంఘాల్లో, ప్రొటెస్టెంట్ సంఘాల్లో కొన్ని ఆచారాలను పెట్టి బోధిస్తూ ఉన్నారు. మీకు తెలిసే ఉంటుంది. గాజులు వేసుకోకూడదు, బొట్లు పెట్టుకోకూడదు, పూలు పెట్టుకోకూడదు. ఇవన్నీ దేవుని యొక్క ఆజ్ఞలైతే కాదు. దేవుని యొక్క ఆజ్ఞలైతే ఖచ్చితంగా బైబిల్లో ఎక్కడొకక్కడ చెప్పబడి ఉంటాయి, కానీ అవి ఎక్కడ చెప్పబడలా. ఆనాడు యూదులు ఏ విధంగా అయితే ఆచారాలను పెట్టుకున్నారో, ఈరోజు కొంతమంది బోధకులు అలా ఆచారాలను పెట్టుకొని మీరు అలా చేయటానికి లేదు, ఇలా చేయటానికి లేదని ప్రజల్ని వేరే రకాలుగా మారుస్తూ ఉన్నారు. సరే, మనం వాళ్ళని ఇది ఎక్కువ మాట్లాడితే వాళ్ళని విమర్శించినట్టుగా ఉండిద్ది. మనం ఎక్కువగా కూడా మాట్లాడితే విమర్శించుగా ఉండిద్ది, కానీ మీకు తెలియాలని చెప్తూ ఉన్నా. ఇక్కడ యేసుక్రీస్తు కూడా ఆచారం, వాళ్ళు యూదుల యొక్క ఆచారం గురించి వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఆ యొక్క ఆచారాల గురించి సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తూ ఉన్నా. ఇవన్నీ ఆచారాలే. ఆ రోజు చేతులు కడుక్కోకుండా చేతులు కడుక్కొని భోజనం చేయటం, కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళడం. ఇక్కడ ఇంకా సందర్భం వచ్చింది కాబట్టి యేసుక్రీస్తు కూడా ఒకసారి సందర్భంలో శిష్యుల్ని 12 మంది శిష్యుల్ని ఎంటబెట్టుకొని విశ్రాంతి దినం వెళ్తూ ఉన్నాడు. యూదుల యొక్క ఆచారం ఏంటి? విశ్రాంతి దినం రోజు కనీసం పొయ్యి కూడా వెలిగించకూడదు. ఆదివారం విశ్రాంతి దినం అయితే వాళ్ళు శనివారం నైట్ భోజనం చేసి మొత్తం ఒంట్లు గింట్లు కడుక్కొని ఆదివారం అసలు ఇంకేం పని చేయకూడదు. వాళ్ళకి అది ఆచారం, యూదుల యొక్క ఆచారం అది. అదే క్రమంలో యేసుక్రీస్తు శిష్యులు వెళ్తూ ఉండగా పాప శిష్యులకి ఏదో ఆకలి అయ్యి వెళ్ళే క్రమంలో పంట పక్కన ఆ పంట గోధుమ యొక్క గింజల కంకులను తీసుకొని తిన్నారు. తిన్నప్పుడు వెన్నొచ్చేశారు వీళ్ళు. అదేంటి, వాళ్ళు విశ్రాంతి దినం కదా, నీ శిష్యులు గోధుమ గింజలను ఎట్లా కోసుకొని తింటారు, తినకూడదు కదా, ఎందుకు తిన్నారు అని అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు. ఆకలి అయింది, శిష్యుడికి ఆకలి అయింది, కంకులు తిన్నారు. అదైతే పాపం అయితే కాదు కదా, అది పాపమా? ఆకలైంది తిన్నాడు, అదైతే పాపం కాదు కదా. యేసుక్రీస్తు కూడా అదే సమాధానం చెప్పాడు. మీరు విశ్రాంతి దినం కోసం మీరు ఈ యొక్క ఆచరణను పాటిస్తున్నాడు, కానీ మీరు ఏ విశ్రాంతి దినాన్ని ఎవరి కోసం అయితే పాటిస్తున్నారో వాడిని నేను పక్కన ఉన్నాను కాబట్టి నేను వాళ్ళకి ఆజ్ఞనిచ్చినట్టే దాన్ని మీరు క్వశ్చన్ చేయడానికి లేదని చెప్పి ఆ రోజు వాళ్ళకి బుద్ధి చెప్పడం కూడా జరిగింది. పాత నిబంధనలో ఆచారాలు చాలా ఉన్నాయి, చాలా ఆచారాలు ఉన్నాయి. ఆచారాలన్నీ కొంతమంది ఇప్పుడు కూడా బోధిస్తూ ఉన్నారు, అవన్నీ రాంగు. యేసుక్రీస్తు చేత కొన్ని మార్చబడ్డాయి. కొంతమంది చెబుతారు విశ్రాంతి, ఈరోజు కూడా చెప్తున్నారు, ఇలా ఆదివారం పవిత్ర ఆదివారం విశ్రాంతి దినం, ఆరాధనలో పాల్గొనాలి. మనం మహా అయితే వస్తాం, 1 గంట 2 గంటలు ఆరాధన చేసుకుంటాం, వెళ్ళిపోతాం. తర్వాత ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటాం. కొంతమంది బోధకులు ఏం చేస్తారో తెలుసా, ఉదయం కూర్చోబెడితే నైట్ 10 గంటల దాకా కూడా కూర్చోబెట్టే పరిస్థితులు ఈ రోజులు కూడా ఉన్నాయి. అంటే ఆ యూదు ఆచారాలను పట్టుకొని ఈ రోజు కూడా ప్రాకులాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పాటించేది పాత నిబంధన, యేసుక్రీస్తు రాకముందు జరిగే వ్యవహారం అది. యేసుక్రీస్తు వచ్చాక ఇవన్నీ లేవు. ఒక రకంగా చెప్పాలంటే విశ్రాంతి దినం రోజు మనం మందిరానికి రాకపోయినా ఆయన ఆత్మయందు సత్యమందు ప్రార్థన చేయమన్నాడు. మనం ప్రార్థన చేయడానికి చర్చికే రావాల్సిన అవసరంలా. మనం ఇంట్లో ఉన్నా, ఏదో పని మీద ఉన్నా, ఇంకో పని కాడకి ఏదో ప్రయాణంలో ఉన్నా, ప్రభువా ఇదిగో ఈరోజు విశ్రాంతి దినం, ఈరోజు మీ యొక్క విశ్రాంతి దినం మీ యొక్క మందిరానికి మీ యొక్క సంఘంలో నేను కలుసుకోలేకపోతున్నాను, నన్ను క్షమించు అని చెప్పి తలుచుకుంటే అదే చాలు దేవునికి. అలా అని చెప్పి ఆదివారం విశ్రాంతి దినం ఎగ్గొట్టి మీ ఇష్ట ప్రకారం తిరగమని కాదు అర్థం. అత్యవసరమైన సమయాల్లో మనకు ఆ వెసులుబాటు ఇవ్వబడింది. అత్యవసర సమయాల్లో సపోజ్ మనం ఏదైనా హాస్పిటల్లో ఉండటమో, లేకపోతే మనకు ఇంకో వాతావరణ అనుకూలత లేకపోయినప్పుడు, ఇలాంటి సమయాల్లో ఆత్మీయతను తెలుసుకున్నా సరిపోతుంది అనేది యేసుక్రీస్తు చెప్పింది. కానాడు ఈ యూదులైతే అలా కాదు, రావాల్సిందే, లేదంటే పాపంగా పరిగణించేవాళ్ళు. దానిలో భాగంగానే ఈరోజు ఆ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసుక్రీస్తుని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మీ శిష్యులు మీరు పాత యూదులు సంస్కృతి ప్రకారం చేతులు కడుక్కొని భోజనం చేయాలి, మీరు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, వీళ్ళు చట్టాన్ని మీరుతున్నారని చెప్పి యేసుక్రీస్తుని క్వశ్చన్ చేసినప్పుడు, అది చట్టం మీరటం కాదయా, చేతులు కడుక్కునేది ఏముంటుంది, తింటారు,
కడుపులోకి వెళ్ళింది, జీర్ణం అయింది, మళ్ళీ బయటకు వస్తుంది. అది కాదు పెద్ద ప్రాబ్లం. మనసులో ఏకాగ్రత ఉండాలి. కింద వచనాలు చెప్పబడ్డాయి. ఈ రీతిన మీరు పూర్వుల ఆచారం అనుసరించి నెపమున దేవుని వాక్కును నిష్ప్రయోజనం చేయుచున్నారు. దేవుని వాక్కు ముందు మనకి ఇవ్వబడింది ఏంటంటే తల్లిదండ్రులను గౌరవించమన్నారు కదా. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా దేవుడికి ఇచ్చేసాం, మాకు అయిపోయిందని చేతులు దులుపుకుంటున్నారు. దానికంటే ఇది ఘోరమైన తప్పు అని చెప్పి, వంచకులారా మిమ్మును గూర్చి యెషయా ప్రవక్త యథార్థముగా ప్రవచించెను అని చెప్పాడు. యెషయా ప్రవక్త అంటే ఎవరు? యేసుక్రీస్తు రాకముందు ఎప్పుడో కాలంలో, యేసుక్రీస్తు కొన్ని సంవత్సరాలు రాకముందే యెషయా ప్రవక్త వీళ్ళ గురించి చెప్పాడు. వీళ్ళు వంచకులుగా ఉన్నారు, వీళ్ళు మానవుల యొక్క నియమాల్ని దేవుడి యొక్క నియమాలుగా మార్చేసి బోధన చేస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడిన సందర్భం. అలాంటి వారు చేసే ఆరాధన కూడా నిరర్ధకం అన్నాడు. మానవుల యొక్క నియమాలు కూడా దేవుని యొక్క నియమాలేవి అని వాళ్ళు ప్రవేశపెట్టి సంఘాల్లో బోధిస్తున్నప్పుడు వాళ్ళు చేసే ఆరాధన కూడా ఉపయోగం లేదు అని చెప్పి యెషయా ప్రవక్త యేసుక్రీస్తు రాకముందే ప్రవచించిన ప్రవచనాన్ని యేసుక్రీస్తు వాళ్ళకు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మానవ కల్పిత నియమాలు, దైవాజ్ఞలు మనం చూసుకుంటే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. మానవ కల్పిత నియమాలు మనం కూడా కొన్ని నియమాలు చేస్తూ ఉన్నాం. బైబిల్లో లేని కూడా మనం ఇప్పుడు కూడా కొన్ని అనుసరిస్తూనే ఉన్నాం. అవన్నీ మనం చెప్పుకుంటే మన సంఘం గురించి కూడా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. బైబిల్ ప్రకారంగా అయితే కొన్ని ఆచారాలు మన సంఘంలో కూడా ఉన్నాయి. వేరే వాళ్ళని విమర్శించే ముందు మన సంఘాన్ని కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నియమాలన్నీ ఎందుకు వచ్చినాయి అంటే ఈ ప్రజలను బట్టి ఆయా రకాలుగా వాళ్ళు కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. వాస్తవంగా ఆ నియమాలు అవి ఏంటి అని మనం తెలుసుకొని అవి పాటించాల్సిన అవసరం కూడా లేదనేది నా అభిప్రాయం. బైబిల్లో కూడా అలాగే ఉంది. మన దాంట్లో చూసుకుంటే చాలా తక్కువగా ఉంది, వేరే 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 మందిరాల్లో చూసుకుంటే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది నాకైతే. ఇక్కడ మీకు సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తూ ఉన్నాను. దేవుడు ఆదివారం ఆ విశ్రాంతి దినం రోజున నన్ను ఆరాధించమని చెప్పాడు. మరి మనం గురువారం రోజు కూడా పెట్టుకుంటున్నాం. గురువారం రోజు పెట్టుకుంటే మనం అయితే ఆరాధన అయితే చేయట్లా. ఆరాధన అంటే ఏంటి? దివ్య బలి పూజ జరగాలి. దివ్య బలి పూజ, రొట్టె ద్రాక్ష రసం త్రుంచబడాలి, రొట్టె ఎరవబడాలి. అది ఆరాధన కిందకు వస్తుంది. మనం ఏంటంటే గురువారం దేవుని యొక్క తల్లి మరీమాత ఉంది కాబట్టి ఆమెకి ఒక కృతజ్ఞతతో ఏదో జపం చెప్పుకొని ఏదో దేవుడి మాటలు 2 మాటలు విని వెళ్దామని మాత్రమే వస్తూ ఉన్నాం ఈరోజు మనం ఇక్కడికి. ఆరాధన అయితే ఇది కాదు. ఆరాధన అయితే ఖచ్చితంగా దివ్య బలి పూజ జరగాలి. మనకు ఆదివారమే ఆరాధన జరిగిద్ది. అయితే వేరే వేరే కొన్ని సంఘాల్లో చూసుకుంటే యవనస్తుల కూడిక, గృహస్థుల కూడిక, శుక్రవారం ఉపవాస దీక్షలు, బుధవారం ప్రార్థనలు, ఆదివారం ఆరాధనలు, దాదాపుగా చూసుకుంటే దాదాపుగా వీళ్ళు వారం మొత్తాన్ని కవర్ చేస్తారు. అది బైబిల్ అయితే ఎక్కడ కనపడలా. మరి వీళ్ళు ఎందుకు పెడతారో మనకైతే తెలియదు. కానీ ఈ కొంతమంది బోధకులు ఆదివారం ఆరాధన జరిగిద్ది, సోమవారం గ్యాప్ ఉంటుంది, మంగళవారం మళ్ళీ కార్యక్రమం గృహస్థుల కూడిక, ఒకరోజు యవనస్తులు స్త్రీల కూడిక, యవనస్తుల కూడిక ఇవన్నీ పెడుతుంటారు. మరి ఈ సంస్కృతి అయితే నాకైతే బైబిల్ ఎక్కడ కనపడలా. మరి ఎందుకు తీసుకొచ్చారో నాకైతే తెలియదు. కానీ దేవుడు వారం రోజుల్లో ఈ విధంగా ప్రజలను తీసుకొచ్చి చర్చిల్లో కూర్చోబెడితే, ఇంతకుముందు వేరే వాళ్ళు కూడా నేను మాట్లాడినప్పుడు మరి వారంలో 3 రోజులు ఇట్లా పెడుతున్నారు కదా, మీరు వెళ్తున్నారు కదా, మరి ఎట్లా పరిస్థితి, మీరు పని ఎప్పుడు చేసుకోవాలంటే దేవుడు ఇస్తాడని చెప్తున్నారు వాళ్ళు. మరి దేవుడు ఇస్తున్నారు మాకని చెబుతున్నారు. మరి వాళ్ళు ఇక మనం కూడా ప్రయత్నం చేయాలి. ఒక 4 రోజులు అటు పెట్టి మనకు కూడా ఇస్తాడో లేదో చూడాలి ఇక వాళ్ళ మాటల ప్రకారం. ఇవన్నీ ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ నిరర్ధకం. యెషయా ప్రవక్త చెప్పినట్లుగా మానవుల యొక్క నియమాలు ఇవన్నీ ఎవరో పెట్టినాయి? మానవులు పెట్టినాయే. పాస్టర్ ఎవడో పెట్టినాయి. అయ్యి శుక్రవారం రండి, స్త్రీల కూడిక, పురుషుల కూడిక, యవనస్తుల కూడిక,
శుక్రవారం అర్ధరాత్రి ఉపవాస ఆరాధనలు ఇవన్నీ ఎవరు పెట్టారు? బైబిల్లో ఉన్నాయా? ఇవన్నీ లేవు. కానీ ఈ యొక్క దేవుని యొక్క ఆజ్ఞలుగా పాస్టర్లు బోధిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా చర్చలు పెడుతున్నారు కదా, మన కళ్ళ ముందే చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మానవ నియమాలు. ఇవన్నీ నియమాలు నువ్వు అనుసరించినా మీరు చేసే యొక్క ఆరాధన వ్యర్థం అని చెప్పేసి యేసుక్రీస్తు మాట్లాడిన సందర్భం మనకి ఈరోజు వాక్యంలో కనిపిస్తూ ఉంది. అప్పుడు యేసు జన సమూహమును తన చెంతకు పిలిచి, మీరు ఈ పలుకులను ఆలకించి గ్రహింపుడు. మనుష్యుని మాలిన్యపరుచున్నది నోటి నుండి వెలువడినదియే కాని నోటిలోనికి పోవునది కాదు అని అనెను. అప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులు నీ మాటలకు మండిపడుచున్నారని నీకు తెలియనా అని ప్రశ్నించిరి. అందుకు యేసు ఆయన, నా పరలోకపు తండ్రి నాటని ప్రతి మొక్క వేరుతో సహా పెకలింపబడును అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట ఎందుకు మాట్లాడి ఉంటాడు? శిష్యులు వచ్చారు, ప్రభు మీరు మాట్లాడారు కదా, పరిసయ్యులు మీరు చెప్పిన మాటల ప్రకారం పరిసయ్యులు కోపంతో రగిలిపోతూ ఉన్నారు, అది మీకు అర్థమవుతుందా అని చెప్పి శిష్యులు అడిగినప్పుడు వాళ్ళు రగిలిపోతే రగిలిపోని, వీళ్ళంతా దృష్టులు, వీళ్ళంతా నా తండ్రి నాటని మొక్కలు, వీళ్ళు నా పరలోకపు తండ్రి నాటని ప్రతి మొక్క వేరుతో పెకలింపబడును. అంటే నా తండ్రి నాటని మొక్కలు అంటే నా తండ్రి యొక్క ఆజ్ఞల్ని వీళ్ళు అనుసరించే వాళ్ళు కాదు. వీళ్ళు గ్రుడ్డివారిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. గ్రుడ్డివారిని నడిపిస్తే ఇద్దరు గుడ్డివాళ్ళు కలిసి గోతులో పడతారని యేసుక్రీస్తు మాట్లాడిన సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఆచారం ముఖ్యమా ఆజ్ఞ ముఖ్యం అనుకుంటే మనకి ఆజ్ఞే ముఖ్యం, దేవుని ఆజ్ఞే ముఖ్యం. మనకి ఆచారాలు ఏమున్నాయి? మనం పెట్టుకున్న ఆచారాలు మనం పెట్టుకున్న ఆచారాలు. దేవుని యొక్క ఆజ్ఞలు దేవుడు ఇవ్వబడిన, దేవుడిచ్చిన ఆజ్ఞలు అవి. కాబట్టి ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు, మీ యొక్క ఆచారాల కంటే కూడా దేవుని యొక్క ఆజ్ఞ, తల్లిదండ్రులు మీరు గౌరవించాలి, తల్లిదండ్రులను మీరు ప్రేమించాలి, వాళ్ళకి ఆకలి తీర్చాలి కదా. మరి వాళ్ళని మీరు సరిగా చూడకుండా తల్లిదండ్రులని కేర్లెస్ చేసి వాళ్ళకి ఇవ్వవలసిన భోజనాన్ని కూడా మేము దేవుడికి ఇచ్చేసేసాము అంటే దైవార్పితం చేసేసాము, మేము మంచి పనే చేసాం కదా అని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం అయితే చేశారు అక్కడ వాళ్ళు. ఇప్పుడు సపోజ్ ఇంట్లో మన తల్లిదండ్రులు దీనావస్థలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోకుండా మందిరానికి వచ్చి దేవుడికి 1000 రూపాయలు కానుకేస్తే దేవుడు అంగీకరిస్తాడా? ఇప్పుడు అదే చేశారు వాళ్ళు యూదులు. అక్కడ దేవుడు చెప్పిన యొక్క ఆజ్ఞని తిరస్కరించి ఇంటి దగ్గర తల్లిదండ్రులకి భోజనం పెట్టకుండా ఆయన యొక్క ఆజ్ఞని నువ్వు తిరస్కరించి నువ్వు మందిరానికి వచ్చి 1000 రూపాయలు నువ్వు దేవునికి యొక్క కానుకగా వేస్తే దేవుడు ఆ కానుకని స్వీకరిస్తాడంటే ఖచ్చితంగా స్వీకరించడు. ఎందుకంటే అక్కడ దేవుడు ఇచ్చిన ఆజ్ఞను నువ్వు నెరవేర్చకుండా వచ్చావు. నువ్వు అక్కడ తప్పు చేసి వచ్చి ఇదిగో ఆ తప్పుకి నేను ఫలితం నేను 1000 రూపాయలు కానుకిస్తున్నానంటే అది అంగీకరిస్తాడా దేవుడు అంటే? ఖచ్చితంగా అంగీకరించడు. దేవుడు మనల్ని ఎప్పుడు అంగీకరిస్తాడు? ఆయన యొక్క ఆజ్ఞలు పాటించినప్పుడు, ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకున్నప్పుడు మనల్ని అంగీకరిస్తాడు. అప్పుడు మనం దేవుడి దగ్గరికి వచ్చి కానుకలు ఎయ్యకపోయినా సరే ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞలు మనం నెరవేరుస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ నియమాల కంటే కూడా ఆజ్ఞలు ప్రధానమైనవి. చేతులు కడుక్కొని భోంచేస్తే ఏమైద్ది? మహా అయితే తింటారు, కాసేపటికి అరిగిపోయిద్ది, బయటికి వెళ్ళిపోయిద్ది. కానీ మీ మనసులో ఉన్న ఈ నియంత్రిత ఆలోచనలు అనేది తీసేసేయాలి. చెడిపోయిన ఆహారం తింటే కడుపులో ఉదాహరణలో నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోవచ్చింది. కానీ మీ మనసులో నుంచి వచ్చే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి మన మనసులో నుంచి నోట్లో నుంచి మాట వస్తే దాన్ని మనం వెనక్కి తీసుకోవడానికి ఉండదు. కాబట్టి మాట్లాడే ముందు మనం ఆచితూచి మాట్లాడాలని చెప్పి యేసుక్రీస్తు వాళ్ళతో మాట్లాడిన సందర్భంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదే చెప్తూ ఉన్నాడు 17వ వచనంలో, నోటిలోనికి పోవునదంతయు ఉదరములో ప్రవేశించి ఆ పిమ్మట విసర్జింపబడుచున్నదని మీకు తెలియదా? ఏదో చెడు పదార్థాన్ని తీసుకున్నా కూడా కాసేపు కడుపులో అరిగిపోతుంది, తర్వాత మళ్ళా మోషన్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది.
నోటి నుండి వెలువడింది హృదయం నుండి వచ్చును. మనం ఒక మాట మాట్లాడామంటే ఆ మాట ఎక్కడి నుంచి వస్తుంది మనకి? మనం మనసులో హృదయంలో ఏదైతే అనుకుంటామో అదే మనం నోటి ఉన్న మాట్లాడతాం. హేళైన హృదయము నుండి దురాలోచనలు పుట్టుచున్నవి, వీని మూలమున నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దూషణములు కలుగుచున్నవి. ఇవన్నీ దాదాపుగా దేవుని యొక్క ఆజ్ఞ కిందకే వస్తాయి. దేవుడి దూషణ ఆజ్ఞే, అబద్ధ సాక్ష్యాలు పలకొద్దు అనేది కూడా ఆజ్ఞే, వ్యభిచారం అనేది కూడా ఆజ్ఞే, నరహత్య అనేది కూడా ఆజ్ఞే. ఇవన్నీ మీరు సక్రమంగా చేయాల్సిన రీతిలో చేయకుండా ఏదో చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే ఏదో అయిపోయిందని మీరు ఆచారాన్ని పట్టుబడి అడుగుతున్నారు కదా, అది కరెక్ట్ కాదు. అది కాదు ఇంపార్టెంట్ చేయవలసింది. ఈ దేవుని యొక్క ఆజ్ఞల్ని మీరు కరెక్ట్గా చేయాలి. మనుషుని మాలిన్యపరుచునవి ఇవే కానీ ఏవి? మనుషుని యొక్క మాలిన్యపరిచేది ఇవేవి? శారీరక కార్యాల గురించి, ఆత్మ కార్యాల గురించి మనకి పౌలు గారు గలతీయుల పత్రిక 5వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు. శరీర కార్యాలు, ఆత్మ యొక్క కార్యాలు రెండు ఉంటాయి. శరీర యొక్క కార్యాలు ఏంటో మచ్చుకు మీకు తెలిసే ఉంటాయి. మన శరీరం ఏదైతే ఆశించిందో మచ్చుకి చాలా ఉంటాయి. మన పౌలు గారు చెప్పు ఉన్నాడు గలతీ పత్రిక 5వ అధ్యాయం గలతీ పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనంలో శరీరానికి సంబంధించిన కార్యాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అవి ఏమనా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, తాగుబోతుతనము, విందులు, వినోదాలు. ఇప్పుడు చదివినవన్నీ మనకి ఈ శరీరానికి సంబంధించిన కోరికలు. ఇవన్నీ శరీరానికి సంబంధించినవి. ఖచ్చితంగా మనం చేసే పనులేవి. అన్ని చేయకపోయినా కనీసం వీటిలో కొన్ని ఖచ్చితంగా మనం చేస్తూ ఉంటాం. త్రాగుబోతుతనం, విందులు, వినోదాలు, మాత్సర్యం, క్రోధం, అసూయ, స్వార్థం, కక్షలు ప్రతి మానవుడికి ఉంటాయి. ఇవి పాటించాలి. కానీ మీరు ఏదో ఆచారం, ఏదో విశ్రాంతి దినం, అది చేయకూడదు, ఇది చేయకూడదు, చేతులు కడుక్కోకుండా భోజనం చేయకూడదు, కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రాకూడదు, ఎక్కడికన్నా వెళ్తున్నామంటే ఒక మనిషి ఎదురు రావాలి. ఇవన్నీ ఎవరు చెప్పారు? దేవుడైతే చెప్పలా. ఇవన్నీ మానవుడు సృష్టించుకున్న ఆచారాలు ఇవి. కాబట్టి ఆ ఆచారాలు కాదు ముఖ్యం, దేవుని యొక్క ఆజ్ఞలు ముఖ్యం అని చెప్పి యేసుక్రీస్తు ఆ రోజు ఆ శిష్యుల్ని గద్దించినట్లుగా కూడా ధర్మశాస్త్ర బోధకుల్ని, పరిశీలన గద్దించినట్లుగా కూడా మనకి మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంది. మరి యొక్క శరీర కార్యాలని మనం జయించాలంటే ఏం చేయాలి? చాలామంది అనుకుంటూ ఉంటాం ఖచ్చితంగా మనం తప్పు చేస్తున్నాం, ఈ తప్పు చేయకుండా ఉండాలి అని మనం చాలామంది అనుకుంటూ ఉంటాం. కానీ మళ్ళీ పడిపోతూ ఉంటాం. మరి ఆ తప్పులు సరిదిద్దుకోవాలంటే మనం ఏం చేయాలి? దానికి కూడా కింద ఇచ్చాడు ఆన్సర్ పౌలు గారు. మీరు ఏవైతే చేయకూడదో శరీర యొక్క కార్యాలు ఇవి అని చెప్పి ఏ అయితే చేయకూడదో మరి ఏవైతే చేయాలనేది కూడా కిందే చెప్పాడు. ఆ యొక్క ఆత్మఫలాలు, శరీరం అనేది మన మానవ యొక్క జీవితంలో మనం బ్రతుకున్నప్పుడు మనకు కావాల్సిన మన కోరికలు నెరవేర్చుకునేవి శరీరం యొక్క కార్యాలు, శరీరం యొక్క కోరికలు అవి. మరి ఆత్మ యొక్క కోరికలు ఉంటాయి. ఆత్మ యొక్క కోరికలు ఏంటి? ప్రేమ, ఆనందము, శాంతి, సహనం, దయ, మంచితనం, విశ్వసనీయత. ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ముందు చదువుకున్నట్టు మనలో అపవిత్రత, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, త్రాగుబోతుతనము, విందులు, వినోదాలు మన జీవితాల్లో ఇవి ఉన్నాయా? లేదా ప్రేమ, ఆనందము, శాంతి, సహనం, దయ, మంచితనం, విశ్వసనీయత ఉన్నాయా అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి.
పౌలు గారు గలతీయులకి అదే విశ్లేషణ చేస్తూ ఉన్నాడు. ఈరోజు సువిశేషపట్నంలో మత్తయి సువార్త 15వ అధ్యాయంలో శిష్యులు ఏ విధంగా ఆచారం గురించి మాట్లాడారో, ఆచారాలు ముఖ్యం కాదు, ఇక్కడ దేవుని యొక్క ఆత్మఫలాలు ఉన్నాయి, ఆత్మఫలాల ప్రకారం మీరు జీవించాలి, ప్రేమతో జీవించండి, ఆనందంతో జీవించండి, శాంతితో సహనంతో జీవించండి, ఇవి ముఖ్యం. కానీ లేనిపోయిన యొక్క ఆచారాలు ముఖ్యం కాదు. అవి పాటించినా పాటించకపోయినా అవి దేవుడు లెక్కలోకి తీసుకోడు. ఇంకో కొన్ని సందర్భంలోకి వెళ్తే మనకు కనిపిస్తూ ఉండదు. ఖచ్చితంగా మీకు ఆ లేఖనం నేను చదివినట్టు గుర్తు, కానీ కరెక్ట్గా నేను ఏ పట్టణంలో చెప్పలేను. కానీ మంచి రోజులు, నెల, గడియల గురించి కూడా మనం మాట్లాడాడు దేవుడు. క్రైస్తవులుగా మనకైతే మంచి రోజులు, నెలలు, గడియలు ఇవైతే లేవు, ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం కూడా లేదు. కానీ మనం ఆ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకుల యొక్క ఆచారాలు, ఆ రోజు ఉన్న ఆచారాలని పట్టుకొని అదే ఆచారాలని మనం ఈరోజు కూడా మనం కూడా కొనసాగింపుగా చేస్తూనే ఉన్నాం. అందుకే ఆ రోజు యేసుక్రీస్తు వాళ్ళని ఏ విధంగా అయితే మాట్లాడాడో అదేవిధంగా ఇక్కడ పౌలు గారు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి మీరు ఆ యొక్క ఆచారాలని పాటించొద్దు, పాటించాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా ఏం చేయాలనేది దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడి యొక్క మాట ప్రకారం మీరు జీవించాలి తప్ప ఆ యొక్క ఆచారాలను పట్టుకొని ఊగులాడడానికి అవకాశం ఉండకూడదు అని చెప్పి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. మరి ఈ రోజులో మనం దైవాజ్ఞల కంటే కూడా ఆచారాల చుట్టూనే తిరుగుతూ ఉన్నాం. అంటే దేవుణ్ణి మనం వ్యతిరేకిస్తూనే ఉన్నాం. దేవుని వ్యతిరేకించడం అంటే దేవుణ్ణి దూషించినట్టే లెక్క. మరి అలాంటి దేవుని దూషించినప్పుడు దేవుడు మనకి సమానత్వము, శాంతి, సమాధానాలు ఎలా దయచేస్తాడు? ఖచ్చితంగా చేయడు. అందుకే మనం ఆత్మఫలాల్లో ఎదగలేకపోతూ ఉన్నాం. దయచేసి ఇది గమనించమని ఆ రోజు గలతీయులకు రాస్తున్న పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ ఉన్నాయి, మీరు ఖచ్చితంగా దేవుని యొక్క మాటను తెలుసుకోండి, మాట ప్రకారం జీవించండి. మహా అయితే ఈ భూమి మీద ఈ శరీరానుసారంగా మీరు జీవించినప్పుడు జరిగిపోతే జరిగిద్దేమో, కానీ ఈ శాశ్వతం కాదు. దేవునికి అసలు లెక్కలు కూడా తీసుకోడు. ఇవి దేవుని యొక్క ఆజ్ఞలే ఇవ్వబడ్డాడు. ఆ ఆజ్ఞల ప్రకారమే జీవించిన వాళ్ళకే పరలోక రాజ్యంలో ప్రవేశం ఉండేది తప్ప మీరు లేనిపోని యొక్క ఆచారాలను సృష్టించుకొని ఇవే దేవుడి యొక్క మాటలుగా మీరు అలవాటు చేసుకొని అవే పాటిస్తూ ఉంటే ఇది దేవుని యొక్క ఉగ్రతకే మీరు లోనవుతారు. దయచేసి మీరు అలా చేయొద్దని చెప్పి పౌలు గారు గలతీయుల్ని హెచ్చరిస్తున్నట్టుగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈరోజు నాకు తెలిసి అయితే మన జీవితాల్లో దాదాపుగా మనం అదే పని చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఉగ్రతను తెచ్చుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆయన యొక్క ఆజ్ఞలకి వ్యతిరేకంగా వెళుతూ ఆయన యొక్క ఉగ్రతకి లోనవుతూనే ఉన్నాం. ఖచ్చితంగా మారవలసిన సమయం. ఆలోచించండి, దేవుని యొక్క మాటను నమ్మండి. ఖచ్చితంగా మన యొక్క జీవితాలు మార్చుకోవడానికి ప్రయత్నం చేసే దిశగా ప్రయత్నం చేద్దామని దేవుని యొక్క మాటను అంగీకరించి ఆయన యొక్క చిత్త ప్రకారం నడుచుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని, కృపను, శక్తిని, అనుగ్రహాన్ని దయచేయమని ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థించుకుందాం.